అర్థం చేసుకోవడానికి కనీసం చదువుకున్న వాళ్ళని అర్థం చేసుకొని 10 మందిలో చర్చించాల్సిన అవసరం ఉంది. ఇది 14-15 బైఫర్కేషన్ అయ్యింది రాష్ట్రం. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. 14 నుంచి 18 వరకు 14-15 18-19. ఆ రోజు మీరు చూస్తే నేను ఆ ఫిగర్స్ అన్నిటి పోవడానికి టైం అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఆవరేజ్ జిఎస్టిపి గ్రోత్ రేట్ 13.5%. అందులో ఆల్ ఇండియా లెవెల్లో 4.45% కాంట్రిబ్యూషన్ షేర్ వచ్చి మంది 4.45, 4.21 నుంచి పెంచుకుంటూ 4.5 వరకు 4.5కి వెళ్ళాం. ఇక్కడికి వచ్చే కొందికి ఆల్ ఇండియా లెవెల్ 10.98 పెరిగారు. అప్పుడు 10.98 పెరిగినా దాన్ని కాంపన్సేట్ చేసి దగ్గర 3% పైన 2.7% మనం హయ్యర్ గ్రోత్ తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చే కొందికి ఆవరేజ్ అగైన్ 19, 20, 23, 24 అక్కడ 11.14 ఉండేది. ఏ రీజన్తో పడిపోయిందో 5.94 పడిపోయింది. మొత్తం ఓవరాల్గా చూసే కొందికి 10.32కి తగ్గిపోయారు. అదే సమయంలో ఇక్కడ 10% ఆల్ ఇండియా గ్రోత్ రేట్, దీనికి దానికి ఓన్లీ 0.32నే డిఫరెన్స్. ఇక్కడికి మళ్ళీ 24-25 ఇప్పుడు వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ 9-10 నెలలు మేము అధిక 9 నెలలే ఉన్నాం. 12.202కి పెంచాం మళ్ళీ. ఈ పక్కన మీరు ఒకసారి చూస్తే ఆల్ ఇండియా లెవెల్లో 9.8 అక్కడ వచ్చింది. ఇక్కడ 12.02 అంటే దగ్గర 3.10 2.2 వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు మనది కాంట్రిబ్యూషన్ 1.19, ఆల్ ఇండియా లెవెల్లో 3.91 US డాలర్స్. ఈరోజు యుఎస్డి ఐఎన్ఆర్ వేసుకుంటే 84.5ని వేసుకుంటే ది క్యాలిక్యులేషన్. ఇక్కడ మీరు చూసినప్పుడు ఇక్కడ డిఫరెన్స్ మీరు చూస్తే క్లియర్ కట్గా 13.5, 10.32 దగ్గర 3.03 డిఫరెన్స్. 3.03 డిఫరెన్స్ ఉంది, ఇంకా ఎక్కువ 3.23 ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. నెక్స్ట్ స్లైడ్ నేను చూపిస్తాను మీకు ఎట్లా జరిగింది అనేది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు బైఫర్కేషన్ సమయం కంపారిజన్ తెలంగాణ తీసుకొని చూపిస్తున్నా. అదేం జరిగింది, ఇక్కడేం జరిగిందని. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే బైఫర్కేషన్ అప్పుడు ఆంధ్ర పర్ క్యాపిటల్ ఇన్కమ్ 93,903. అదే తెలంగాణ 1,24,104 బికాస్ ఆఫ్ హైదరాబాద్ సర్వీస్ ఎకానమీ అన్నీ. అక్కడి నుంచి 18-19కి 2 చూస్తే పెంచుకుంటూ వచ్చాం. 13.21% ఆంధ్ర పెరిగింది. తెలంగాణ హయ్యర్ బేస్ ఉంది కాబట్టి 13.37 పెరిగింది. అదే సమయంలో ఆల్ ఇండియా 9.75 పెరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత 5 ఏళ్లలో అది 9.18 తగ్గిపోయింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ దగ్గర 4% పైన తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. 4.03% తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. అదే సమయంలో తెలంగాణ 10.88 పెరిగింది. ఇట్ మేడ్స్ ఆల్ ది డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్స్ మీరు చూస్తే దగ్గర 1.7% డిఫరెన్స్ వచ్చేసాం. అంతమును 0.16. ఆ డిఫరెన్స్తో ఇక్కడికి వచ్చినప్పుడు గ్యాప్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ బిట్వీన్ ఏపీ అండ్ తెలంగాణ వైడన్ అయింది. 31,000 బిగినింగ్లో ఉంది, ఇది 55,000 పెరిగింది. బికాస్ ఆఫ్ బేస్ నేనున్నప్పుడు స్లోగా పెంచుకుంటూ తగ్గించుకుంటూ వస్తున్నాం.